కుబేర ఛానల్ స్వాగతం అండి. సో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాము. మేజర్గా మనకి జిఎస్టీ రిఫార్మ్స్ అనేవి మనం చూస్తున్నాము. సో ఈజ్ ఆఫ్ లివింగ్ టు బిల్డ్ ఆత్మనిర్భర్ భారత్ అన్నట్లుగా. కాకపోతే ఇప్పుడు వచ్చేసి జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల మార్కెట్ ఏ విధంగా మనకి అప్వర్డ్ వెళ్తుందా, డౌన్వర్డ్ వెళ్తుందా, ఎంత మటుకు వెళ్ళొచ్చు అనేది, సో ఫ్రెష్ హైస్ టచ్ చేయొచ్చా లేదా అనేది ఒకసారి చూద్దాము. సో మనం ఇంతకుముందు చూసినట్లయితే జిఎస్టీలో 18%, 12%, 5%, 28% అన్నట్లుగా ఉండేయండి. సో జిఎస్టీలో ఇంతకుముందు మనకి ఈ 4 స్లాబ్స్ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు వచ్చేసి ఓన్లీ 2 స్లాబ్స్ చేశారు. దట్ ఈస్ ఒకటి 5%, ఇంకోటి వచ్చేసి 18%. ఓకే, సో మనకి స్లాబ్స్ మనకి ఇంతకుముందు ఏ రేట్ ఉంది, ఇప్పుడు ఏ రేట్ ఉంది న్యూ జిఎస్టీ ఫార్మ్స్తో. సో ఇది ఒక దివాళీ గిఫ్ట్ అనేది ముందుగా అనౌన్స్ చేస్తూ మనకు వచ్చేసి అనౌన్స్ చేయడం చేస్తున్నారు, ముందుగానే మనకు దివాళీ వచ్చినట్లుగా. సో దీనివల్ల మనం ఎవరు బెనిఫిట్ అవుతున్నారు, ఏ కంపెనీలు బెనిఫిట్ అవుతున్నాయో ఒకసారి చూద్దాము. మనకి ఇక్కడ చూసినట్లయితే ఐటమ్స్, ఎఫ్ఎంసీజీ ఐటమ్స్, హెయిర్ ఆయిల్, షాంపూ ఇవన్నీ ఇంతకుముందు 18% ఉండాల్సింది, ఇప్పుడు 5% వచ్చింది. సో ఈవెన్ మనకి డైరీ ప్రోడక్ట్స్ మీద కూడా 5%, 12% నుంచి 5% చేశారు. ప్రీ ప్యాకేజ్డ్ నమ్కిన్స్ కూడా మనకి అంటే ఎఫ్ఎంసీజీ మేజర్గా వచ్చేసి మనకి ఇంతకుముందు 12% ఉండేది 5% అన్నట్లుగా మనకి ఇక్కడ చూస్తున్నాము. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇంతకుముందు 18%. సో దీని మీద చాలా డిబేట్స్ జరిగినాయండి. హెల్త్ ఇన్సూరెన్స్కి కూడా మనం ట్యాక్స్ కట్టాలా అనేది. సో ఇప్పుడు వచ్చేసి ఎవరైతే ఇంతకుముందు అన్నారో వాళ్ళకి ఇది మనకు వచ్చేసి ఒక ఆన్సర్, మంచి ఆన్సర్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే 18% నుంచి మనం వచ్చేసి నీల్. సో అందువల్ల ఏంటంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కానివ్వండి, హెల్త్ ఇన్సూరెన్స్, ఐసిఐసిఐ లాంబార్డ్ కానివ్వండి, జనరల్ ఇన్సూరెన్స్. సో వీటితో మనకి వీటి వల్ల ఇంతకుముందు అంటే లక్షకి 18,000 ఓన్లీ ట్యాక్స్ ఉండేది. ఇప్పుడు ఆ 18,000 లేకపోవడం వల్ల మన యొక్క ఇన్వెస్టర్ ఎంత మంచిగా లాభపడుతున్నాడు అనేది మీరు చూడొచ్చు. సో దీనివల్ల మంచి టర్న్ ఓవర్స్ అయితే పెరుగుతాయండి. సో నేను ఐసిఐసిఐ ప్రూ లైఫ్ కానీ ఇవన్నీ మంచిగా, హెల్త్ హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ ఇవన్నీ బాగా పెరిగినాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆక్సిజన్ సిలిండర్స్. సో 12% నుంచి 5%, అంటే మనకి బ్యాగ్ బాక్స్ కానివ్వండి, ఎన్ఓఎల్ కానివ్వండి, సో మనకి లిండే ఇండియా కానివ్వండి, సో ఏదైతే ఆక్సిజన్ సప్లై కంపెనీస్ అవి, డయాగ్నోస్టిక్ కిట్స్, సో కిమ్స్ మనకు వచ్చేసి మనకి ఇవి వచ్చేసి మనకి ఈవెన్ హాస్పిటల్స్ వస్తాయి. డయాగ్నోస్టిక్ కిట్స్ అంటే అపోలో, కిమ్స్, మనకు వచ్చేసి మెడ్ ప్లస్ డయాగ్నోస్టిక్స్, సో లాల్పాత్ ల్యాబ్స్, ఇలా వీటికన్నిటికీ మంచిది 12% నుంచి 5% చేశారు. అండ్ మోర్ ఓవర్ మనం ఇంకా చూసినట్లయితే మనకి పెన్సిల్స్, షార్పనర్స్, సో ఏదైతే మనకు వచ్చేసి ఎడ్యుకేషన్ సంబంధించి మొత్తం నిల్ చేశారండి, 0. సో ఇంతకుముందు వీటి గురించి పెద్ద, సో ఈవెన్ ఎడ్యుకేషన్ ఐటమ్స్ కూడా మనం ట్యాక్స్ కట్టాలన్నట్లుగా చాలామంది డిబేట్ ఇచ్చారు. వాళ్ళందరికీ ఇది ఒక చెంపపెట్టు అన్నట్టు మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అప్లిఫ్టింగ్ ఫార్మర్స్ అండ్ అగ్రికల్చర్. సో ఆల్ అగ్రికల్చర్ ఐటమ్స్ 18%, 12% ఉన్నది, జస్ట్ 5% చేశాడు. ఆటోమొబైల్ మేడ్ అఫోర్డబుల్. సో ఆటోమొబైల్ ఇండస్ట్రీ 28% నుంచి మనకు వచ్చేసి 18% వచ్చింది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్, ఎయిర్ కండిషనర్స్, మానిటర్స్, ప్రొజెక్టర్స్, డిష్ వాషింగ్ మిషన్స్. సో మనకి ఇంతకుముందు 28% ఉండాల్సినవి మొత్తం మనకి 8%, 5% స్లాబ్లోకి వచ్చేసినాయి. 12% కూడా మనకి 5% స్లాబ్లోకి వచ్చినాయి. సో ఇది ఇప్పుడు కనుక మీరు మార్కెట్లో కనుక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయకపోయినట్లయితే మీరు చాలా లూజ్ అవుతారు. అమౌంట్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది లూజ్ అవుతారు. ఇమీడియట్గా మీరు వచ్చేసి ఇన్వెస్ట్ అయితే చెయ్యండి. ఓకే, సో మార్కెట్ లెవెల్స్ చూద్దాము. మనం చూసినట్లయితే గిఫ్ట్ నిఫ్టీ ఆల్రెడీ మనకు వచ్చేసి 150 పాయింట్స్ అప్లో అయితే ఉందండి. సో మనకి నిన్న 24,734 దగ్గర మనకి మార్కెట్ అనేది హాల్ట్ అయింది. గిఫ్ట్ నిఫ్టీ 150 పాయింట్స్ అప్లో ఉంది. అండ్ మేజర్ మార్కెట్స్ మీరు చూసినట్లయితే మనకి యూరోపియన్ మార్కెట్స్ కూడా మనకి మంచి పాజిటివ్లు అనేది చూస్తున్నాము, ఒక క్యాక్ తప్ప. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ వచ్చేసి మనం చూడాల్సింది ఏంటంటే మనకి యుఎస్ మార్కెట్స్ విపరీతమైన పాజిటివ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. ఓకే, ఈవెన్ మనకు వచ్చేసి మనకి ఈరోజు మనకి 5th, ఈరోజు ఇంకా మార్కెట్ ఓపెన్ అవ్వలేదు. ఇవి వచ్చేసి మనకి కాస్పీ వచ్చేసి కొంత పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది 5th. సో నిక్కీ కూడా చాలా పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా మార్కెట్లో కొంత పాజిటివ్ సెంటిమెంట్ ఉండబోతుంది అనేది నాకు కనిపిస్తుంది. ఒకసారి ఆప్షన్ చేంజ్ అయ్యేలా చూద్దామండి. సో 24,750 లెవెల్స్ నుంచి మనకి పుట్స్ సైడ్, కాల్ సైడ్ ఎలా ఉంది, పుట్ సైడ్ ఎలా ఉంది అనేది ఒకసారి గమనిద్దాం. సో మనం పుట్ సైడ్ చూసినట్లయితే నాకు నియర్ 1 lakh ఎక్కడ, మోర్ దాన్ 1 lakh ఎక్కడ నాకు 24,500 దగ్గర కనిపిస్తుంది, 1.68 lakhs. అదే మనకు అప్ సైడ్ చూసినట్లయితే మనకి ఎవ్రీ 100 పాయింట్స్ కంటే 24,800, 900 అండ్ 25,000, మోర్ దాన్ 1 lakh. ఇది వచ్చేసి మోర్ దాన్ 2 lakhs, 2.38 మనకు అనేది కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనకు వచ్చేసి అప్ స్వింగ్ అయితే మార్కెట్లో ఉండబోతుంది. ఇమీడియట్గా మనీ ఉంటే మాత్రం మీరు మ్యూచువల్ ఫండ్స్ కానీ, షేర్స్ కానీ ఏదైనా మీరు మనీ అయితే పంపించేయండి. ఎనీ డౌట్ మనకు వచ్చేసి పింక్ చేయండి. మనం ఏ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏ స్టాక్స్ పెట్టాలి కూడా క్లియర్గా డిస్క్రిప్షన్ అయితే ఇద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి
సో ఇప్పుడు లెవెల్స్ చూద్దామండి. మనకు ఎనీహో ఈరోజు గ్యాప్ అప్ అనేది అర్థమైంది. లేదు మనకు గ్యాప్ అప్ అనేది కాకపోతే ఇక్కడ ఈఎంఐ ప్యాటర్న్ బ్రేక్ అవుతుంది. ఈఎంఐ ప్యాటర్న్ బ్రేక్ అవుతుంది కాబట్టి మీరు 24,758 ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే 24,758 ఫ్లాట్గా ఓపెన్ అయితే మీరు ఇమీడియట్గా ఈ లెవెల్స్ సో 25,000 లెవెల్స్ అయితే ఈరోజు టచ్ అయ్యే స్కోప్ అయితే నాకు బాగా కనిపిస్తుంది. సో మనకి ఈవెన్ 24,800 లెవెల్స్ దగ్గర ఓపెన్ అయినా మీరు వచ్చేసి 200 పాయింట్స్ కోసం క్యాచప్ అయితే చేయండి. నేనైతే ఈరోజు మార్కెట్లో సో కాకపోతే వన్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం అది ఎంతవరకు కొంత ఫాలో సపోజ్ మనకి ఓపెన్ అవటం 24,900 కనుక ఓపెన్ అయితే అక్కడి నుంచి మనకి మార్కెట్ సో చాలా స్లోగా మనకి అప్ సైడ్ అయితే మొమెంటం అయితే ఉంటుందండి. అప్ సైడ్ అయితే మొమెంటం అయితే ఉండదు. కానీ మీరు ఈరోజు బ్లైండ్గా వెళ్ళాల్సింది ఏంటంటే మార్కెట్ ఈ లెవెల్స్లో కనుక ఓపెన్ అయితే బ్లైండ్గా కాల్ ఆప్షన్ అయితే బై చేసుకోండి విత్ మంచి గుడ్ టార్గెట్. నేను ఒకవేళ మనకు గ్యాప్ అప్ అయితే అప్పుడు కొంత సెల్లింగ్ ప్రెషర్ ఉండొచ్చు. సో ఈ కొంత సెల్లింగ్ ప్రెషర్ ఈ కొంత పుట్ ఆప్షన్తో మనం అన్నెసెసరీగా ఎంటర్ అవటం కూడా వేస్ట్ అనేది నాకు అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో నాకు క్లియర్ ఇన్సైడ్ క్యాండిల్ అండ్ మోర్ ఓవర్ ఈఎంఐ ప్యాటర్న్ బ్రేకేజ్ కూడా అవుతుంది. సో నాకు వచ్చేసి ఇది కూడా నాకు వచ్చేసి ఈరోజు 54,500 లెవెల్స్ అయితే నాకు కనిపిస్తుంది. ఏమైనా ఈరోజు నేనైతే బుల్లిష్ సైడ్ ఉండబోతున్నానండి. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీనా ఫ్లాట్గా ఓపెన్ అయితే ఏదైతే ఫ్లాట్గా ఓపెన్ అయిద్దో ఆటోమేటిక్గా బ్యాంక్ నిఫ్టీ కానీ ఏదైతే ఫ్లాట్ ఆర్ నియర్ టు ఫ్లాట్ ఓపెన్ అయిద్దో ఆటోమేటిక్గా నేనైతే కాల్ ఆప్షన్ బయింగ్ అయితే వెళ్తాను. ఓకే, ఒకవేళ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్గా ఓపెన్ అయితే నేను బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయడానికి చూస్తాను. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. నేను ఈ జిఎస్టీ రిఫార్మ్స్ గురించి మీకు క్లియర్గా ఇంకో వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ.